గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను గోంగూర చికెన్ చేస్తున్నా. దానికోసం 2 కట్టలు గోంగూర తెచ్చాను. దీన్ని ఇప్పుడు ఒలిచేసుకుందాను. నీట్గా ఒలిచేసి కడిగేశాక గోంగూర చికెన్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను ఈ క్లిప్లో మీకు చూపిస్తా. గోంగూర కడిగేసుకుని పక్కన పెట్టుకున్నా. ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం చింతపండు. మనకి ఎండుమిర్చి వద్దనుకుంటే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఎండుమిర్చి కారంగా ఉంటుంది కాబట్టి దీంతో చేస్తున్నాను నేను. మూకుడు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఎండుమిర్చిని వేయించేసుకోవాలి. ఫస్ట్ గోంగూర పచ్చడి చేసి పక్కన పెట్టేసుకుని తర్వాత గోంగూర చికెన్ చేస్తాను నేను. ఎండుమిర్చి పక్క తీసేసుకున్న గోంగూర కూడా వేయించుకోవాలి బాగా. ఆకుతో పాటు చింతపండు కూడా బాగా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర కూడా వేసేసుకోవాలి. కొంతమంది గోంగూర చికెన్ అంటే చికెన్ అంతా వండిన తర్వాత అందులో గోంగూర కడిగేసి కలిపేస్తారు. ఆకులా అలాగే ఉంటాయి. నేను అలా చేయను. నేను చేసే ఒక ప్రాసెస్ వేరేలా ఉంటుంది. అయినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా వేయించి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత రోట్లో కానీ మిక్సీలో కానీ మెత్తగా నూరుకోవాలి. మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకుని మెత్తగా నూరేసుకోవాలి. చికెన్ కోసము 3 టమోటో, ఉల్లిపాయలు 2, కొబ్బరి, కొత్తిమీర, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, కొంచెమే కారము, ఉప్పు, కొద్దిగా పసుపు. కారం ఉప్పు తక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే మనం గోంగూరలో ఎండుమిర్చి, కారం, ఉప్పు వేసి ఉంటాం కాబట్టి చికెన్లో తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు వీటంతటిని మిక్సీకి వేసేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చికెన్ మసాలా రెడీ అయిపోయింది. తాలింపు వేసేసుకుందాం. కుక్కర్ పెట్టుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడెక్కింది. చికెన్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో పేస్ట్ చేసుకున్న మసాలా. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ లాక్ వేసేసి 2 విజిల్స్ వేయించుకోవాలి. ఉడికిపోయిందండి. ప్రెజర్ తీసేసాను. అలాగే గోంగూర పచ్చడి కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మూకుడు పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కింది. ఇందులో ఇప్పుడు గోంగూర నేను మెత్తగా నూరుకున్నాను కదా, దాన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనము చికెన్ పులుసు ఫస్టే చేసి పెట్టుకునేసి అన్నా ఇలా పచ్చడి చేసుకోవచ్చు దీన్ని. లేకపోతే ఒక రోజు ముందు గోంగూర పచ్చడి చేసుకుని నెక్స్ట్ డే చికెన్ చేసుకున్న చికెన్ పులుసు మనం ఏ విధంగా అన్నా చేసుకుని చేసుకోవచ్చు. బాగుంటుంది. గోంగూర పచ్చడి చాలా రోజుల ముందు చేసినా ఏం కాదు. 5 డేస్ వరకు నిలువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ పచ్చడి చేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుని నాన్ వెజ్ చేసుకున్నప్పుడు దాన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి చికెన్ వేసి చేసామంటే గోంగూర చికెన్ అద్దరిపోతుంది. కొంతమంది ఆకులు అలాగే వేసి చేస్తారు. నాకైతే అస్సలు నచ్చదు అలాగా. ఇప్పుడు బాగా ఫ్రై అయింది. ఇందులో ఈ పులుసు మొత్తం పోసేసుకోవాలి చికెన్ది. పెద్ద పనేం కాదండి. ఈజీ ప్రాసెస్, త్వరగా అయిపోతుంది. పచ్చడి మనం ఒకరోజు ముందు కానీ ఎప్పుడన్నా చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్న త్వరగా అయిపోతుంది గోంగూర చికెన్. కొంచెం ఈ వాటర్ అంతా ఇగరనివ్వాలన్నమాట. ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయిందండి. ఈ వాటర్ కండెన్స్ ఏది ఉందో అదంతా తగ్గి కొంచెం దగ్గర పడాలి కర్రీ. మూత పెట్టేసుకుందాం. కొద్దిగా ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకున్నాను. చూసారా ఎలా నూనె తేలిందో. ఇంకొంచెం ఎగరాలి. కొద్దిగా వాటర్ ఉన్నాయి. ఇంకొంచెం ఎగిరిందంటే సూపర్. చికెన్ ఆల్రెడీ మనం విజిల్లో కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి చికెన్ ఉడికిపోయింది. ఇంత గ్రేవీగా ఉండకూడదు. కొద్దిగా చిక్కబడితే టేస్ట్ ఉంటుంది. ఇది 4 డేస్ వరకు కర్రీ అస్సలు పాడవ్వదు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ చాలా బాగుంటుంది. ఇంకో 10 మినిట్స్ ఉడకనిద్దాం. కర్రీ రెడీ అయిపోయిందండి. కొంచెం ఎగిరిపోయింది. ఈ క్వాంటిటీలో ఉంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇది బాగా చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్.
రెండుసేపు వదిలేద్దాం. చల్లారాక టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. చాలా చాలా బాగుంది. రెండిట్లో ఉప్పు కారం కరెక్ట్గా వేస్తున్నాను. గోంగూర పుల్ల పుల్లగా, చాలా మెత్తగా, చికెన్ బాగా ఉడికిపోయింది. సూపర్ అంటే సూపర్. గోంగూర చికెన్ అదిరిపోయింది. మటన్ కూడా ఇలాగే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనం ఇలా తినాలంటే ఒక రోజు ముందే పచ్చడి చేసుకుని రెడీ పెట్టేసుకుంటే త్వరగా చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుందండి. ట్రై చేయండి ఒకసారి ఇలాగా. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.